నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఇళ్లకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి దాదాపు రాష్ట్రంలో ఉన్న 6 లక్షల ఇళ్లకి సూర్య గారి ద్వారా 200 యూనిట్లు ఎవరైతే కరెంటు కాలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల మీద మనం సోలార్ ప్యానల్స్ తయారు చేసి పెట్టి పగలపూట వచ్చే లైట్ ద్వారా వాళ్ళ ఇంటి మీదే విద్యుత్తును ఉత్పత్తి చేసి వాళ్ళకే ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన రాష్ట్రం కూడా చేస్తా ఉందన్నమాట. అదే కాకుండా దీనికి ఏమన్నా 1,25,000 ఖర్చు అయింది, అదంతా కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 1 కిలోవాట్కి 30,000 మనకి సబ్సిడీ వచ్చింది, అంటే 60,000 సబ్సిడీ వచ్చింది. మిగతా 75,000 80,000 ఎంత అవుతుందో అదంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన డిస్కమ్స్ ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ చేస్తాం. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ లో దాదాపు 1,200 కోట్లు మనకి ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. మిగతాదేమన్నా సబ్సిడీ ఇస్తున్నారు అన్నమాట. ఇది కాకుండా డీసీలకి అయితే అదనంగా ఇప్పుడు 3 కిలోవాట్లు అంటే 78,000 సబ్సిడీ ఇస్తారు. అదనంగా ఇంకొక 20,000 మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. ఓసీలకి అయితే 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000 దాకా వచ్చింది మొత్తం. ఇట్లా పద్ధతులు పెట్టి అందరూ కూడా సోలారు, ఎందుకంటే మనం కరెంటు రోజు రోజుకు కూడా వాడకం పెరుగుతుంది. అందరికీ అవసరం కరెంటు, నిత్యావసర వస్తువు ఎలా ఉందో అలా అవసరం అయిపోయింది. అందుకని కరెంటు రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు చాలా పెద్ద ఎత్తున చేయాలనేది ఈ ప్రోగ్రాం పెట్టి ముందు మన కాన్స్టిట్యూన్స్ లో పూర్తి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇందా కాంట్రాక్టర్లకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. దాదాపు 6,000 కనెక్షన్ల పైన ఉన్నాయి. మన కాన్స్టిట్యూన్స్ అంటే 6,000 కనెక్షన్లు అంటే దాదాపు 75 నుంచి 80 కోట్ల రూపాయలు ఒక్క అద్దం కాన్స్టిట్యూన్స్ లోనే మనం ఖర్చు పెడుతున్నాం దీనికోసం. ఇవి కాకుండా ఫ్రీగా మనం 70 సబ్సిడీ తోటి ఇస్తున్నాం, ఏది ఓసీలకి బీసీలకి. అవి కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అవి కూడా దాదాపు ఇప్పటికి రాష్ట్రం మొత్తంగా 1,50,000 కనెక్షన్లు చేశారు. అవి కూడా దాదాపు చాలా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇది కాకుండా పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయానికి కూడా 9 గంటలు కరెంటు, అది కూడా సోలార్ ద్వారానే తయారు చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలిచాము, కొంత భాగం టెండర్లు పిలిచాము. తొందరలోనే ఈ ఎండాకాలమే భూసేకరణ చేస్తున్నారు వాళ్ళు. బాబు భూసేకరణ చేస్తున్నాం, అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అది కూడా వ్యవసాయం ద్వారా కూడా ఇస్తున్నాం. మీరు చూస్తూ ఉంటారు పోయిన గవర్నమెంట్ లో ఏ ఒక్కరికి ఇవ్వకుండా ఉన్నాం. ఎవరైతే కట్టుకుంటా ఆయన ముందుకు వచ్చి వాళ్ళు బేస్మెంట్ వేసుకున్నారో బేస్మెంట్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చేస్తాం. అట్లానే ఇప్పుడు ఇందాక పైన పెడుతున్నాం కదా, 120 మంది పెట్టుకుంటున్నారు. కొంతమంది తండ్రులు చనిపోయి పిల్లల పేర్ల మీద మారలేదంట, అవి మార్చుకోండి. కొన్ని రేకులు ఉన్నాయంటే ఇల్లు కింద బలంగా ఉంటే ఇల్లు, దానిపైన స్లాబ్ వేయడానికి ఏం చేయాలో చూస్తాం. కింద బలంగా ఉండాలి ఇల్లు, లేకుండా కింద పిల్లలు లేకుండా మనం పైన స్లాబ్ వేస్తే మళ్ళీ లేనిపోయిన ప్రమాదం. కింద బలంగా ఉంటే వాడికి చెప్పి ఏం చేయాలో చూడమని చెప్తారు. అవి కూడా ఇంకా చనిపోయిన వాళ్ళ పిల్లలు మారుస్తాం. ఇంకేం ప్రాబ్లం ఉంది, రేకులు ఇల్లు అవి రెండిట్లో మళ్ళీ సర్వే చేస్తారు. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి పెట్టుకుంటా ఉంటే కనుక వాళ్ళకు కూడా తప్పకుండా సాయం చేస్తాం. ఏది ఈ సోలార్ పెట్టడం కోసం బాగా బేస్మెంట్ వేసి దాని స్లాబ్కి ఇబ్బంది లేదనుకుంటే దాన్ని స్లాబ్ పైన రేకులు తీసుకొని అట్లాంటి ఇల్లు ఉంటే మన హౌసింగ్ ఉన్నాడా వాళ్ళ పరిపాలనలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలైంది, ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. ఇంకా టూ ఛార్జీ ద్వారా దాదాపు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుంటే ఈ సంవత్సరం వేయకూడదని చెప్పి ప్రభుత్వమే బరాయించింది. ఒక 13 పైసలు కరెంటు బిల్లు కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేశాం. దేశ చరిత్రలో ఎక్కడ కూడా కరెంటు బిల్లు తగ్గించే కార్యక్రమం అనేది ఎక్కడ చేయాలి, ఒక ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో తప్ప. ఇట్లాంటి వినూతమైన కార్యక్రమాలు ఇంకేదన్నా సరే దాన్ని అడాప్ట్ చేసుకొని మనం తీసుకొని ఇంకా ప్రజలకు ఉపయోగపడే చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అడిగారు, కమిటీ వాళ్ళు అడిగారు. పోయినసారి 30 లక్షలు కమిటీ వాళ్ళు పెట్టారు. ఒక వారం రోజుల్లో శాంక్షన్ అయితే టెండర్లు పిలిచి ఇమీడియట్ గా పని చేపిస్తాను. రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడ రోడ్డు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు, రోడ్డు వేసాము. అదేవిధంగా మన కాలనీలో ఇప్పుడు మన వాళ్ళు ఇంటికి వెళ్ళాం, 1-2 ఇళ్ళకి వెళ్తే మేము ఇల్లు కట్టుకుంటున్నాము, బిల్లు అవి బాగానే పడుతుంది, మాకు డ్రైన్ కావాలన్నారు. కొద్దిగా నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం డబ్బులన్నీ కూడా అందరికీ అన్ని ఊర్లు ఇవ్వటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పనిచేసాము. మళ్ళీ వచ్చే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు మార్చి ఏప్రిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చి మళ్ళీ డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత తప్పకుండా మిగతా కాలనీలో ఎక్కడైతే ఉండో కొన్ని రైళ్లు కట్టాం, మిగతా కూడా కడతాం. ఇందాక నేను వచ్చేప్పుడు చెప్పాను, ఇప్పుడు చూసారా
మీకు గతంలో స్తంభాలు చాలా దూరం దూరం ఉండే ఇరిగిపోతా ఉండే. ఇప్పుడు దాదాపు మన ఊర్లో ఎన్ని స్తంభాలు ఖర్చు 450 స్తంభాలు వేసాం ఒక ఊర్లో. అంతకుముందు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కూడా వేసి ఉండేవాళ్ళు. ఒక్క వేలమూడిపాడు కాలనీలో 450 స్తంభాలు వేసాం. ట్రాన్స్ఫారాలు 4 పెట్టాం. ఈ కరెంటు పని ఒక్కటే, ఇది ఇందాక సోలార్ కాకుండా ఈ స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు వేయటం ఒక్కటే 1,35,00,000 ఖర్చు పెట్టాం ఈ కాలనీకి. అట్లా మన కాన్స్టిట్యున్సీలో అన్ని చాలు చేస్తాం. రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదు, ఏ రకమైన ఇబ్బంది ఉండకూడదు అనే దానికోసం మీ పక్కనే ఇక్కడ మన ఎన్ఎస్పి కాలనీలో దాదాపు 6-7 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మన అద్దంకి టౌన్లో 3 సబ్స్టేషన్లు కడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు అనే దానికోసం. గాలిలో వచ్చినా సరే అంతకుముందు ఈ 2 స్తంభాలు అంత దూరం ఉండేది. ఒక్కోటి 2 స్తంభాలు 1.5 స్తంభం అంత దూరం ఉండేది. ఇప్పుడు కూడా ఎంత దగ్గరికి వేసామో 30 అడుగులు స్తంభం వేసాం ఒక్కోటి. గాలి వచ్చినా తుఫాన్లు వచ్చినా ఇరిగి పడకూడదు, బాగుండాలి కరెంటు. ఇప్పుడు వేసిన స్తంభాలు రాబోయే 20-30 సంవత్సరాలకు ఇబ్బంది జరగకూడదు అనే దానికోసం. ఇందాక డి గారు చెప్తున్నాడు 5 అడుగులు గుంట్లోకి వేస్తాం, మిగతాది పైకి వేస్తాం. 5-6 అడుగులు గుంట్లోకి వేస్తాం, లోపలికి భూమిలోకి, మిగతా పైకి వేస్తాం అనమాట. ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. రాబోయే రోజులు ఇంకా కాలనీకి సంబంధించి ఏదన్నా సరే ఇంకా కొన్ని 2-3 విషయాలు చెప్పుకొచ్చారు. స్థలాలు అయ్యి ఒక 35 మందికి ఉన్నాయి. అది ఎట్లా చేయాలో చూస్తున్నాము. చూసి తప్పకుండా అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, చూసుకొని ఎవరికైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మిగతా స్థలాలు ఇస్తాం. ఇళ్ళకి సంబంధించి ఇల్లు కట్టుకుంటున్నాయి కూడా ఎక్కడ కూడా ఆపకుండా అందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పోయిన గవర్నమెంట్లో కట్టి ఇది వాళ్ళు అట్లానే చేశారు. 14-19లో మనం కట్టిన ఇల్లుని వాళ్ళు ఆపేశారు. మన ప్రభుత్వం అయితే అట్లాంటి చీప్ పనులు చండాల పనులు చేయదు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి పేద ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ఎందుకంటే 19లో ఇల్లు ఇచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. ఆ ఇంటికి ఎక్కడ కూడా బిల్లు ఆపకుండా అందరికీ ఇవ్వమని చెప్పాం. కూడా చెప్పాం మన కాన్స్టిట్యున్సీలో అందరికి బిల్లు ఇవ్వమని ఇస్తాము. మళ్ళీ కొత్తవి కూడా వస్తున్నాయి. కొత్తవి కూడా ఎవరైనా కట్టుకుంటారంటే ఇల్లు రెడీ చేసి పెట్టుకోండి, వాళ్ళకు కూడా కొత్త శాంక్షన్ ఇస్తాం. సరేనా?